డూ నాట్ ఎగ్జాల్ట్ యువర్ సెల్ఫ్. నిన్ను నీవే గొప్ప చేసుకోకు. ఇది చాలా ప్రాముఖ్యమైన మెసేజ్ అండి. ఇవాళ మనుషుల్లో ఉన్న విషయం ఏంటంటే వాళ్ళు గొప్పగా చేసుకుంటారు. నేను చాలా గొప్పవాడిని అని అనుకుంటాను, నేను చాలా గొప్పదాన్ని అనుకుంటారు. దానికి బైబిల్ వాక్యం ఏం చేస్తుందంటే తను తాను హెచ్చించుకొని వాడు తగ్గింపడుతుంది. ఆటోమేటిక్గా ఆడి కింద పోతాడు. అయితే ఈ ప్రసంగం ఎందుకు ఇవాళ దేవుడు మనకి ఇచ్చాడంటే, ఒమాన్ దేశం నుంచి దాన్ని కలవడానికి ఒక ఆయన వచ్చాడు. ఎప్పుడండి 53 సంవత్సరాల క్రితం ఆయన చూశాను. 53 సంవత్సరాల తర్వాత నేను కలవడానికి వచ్చాను. నాకంటే ఒక 2 సంవత్సరాలు చిన్న ఆయన. నా మెసేజెస్ వింటుంటారట ఒమాన్ దేశంలో. అలా ఆవిడ అడుగుతుంటుందట, ఈ పాస్టర్ గారు ఎంత ధైర్యంగా చెప్తారండి, ఇలా చెప్పే పాస్టర్లు ఇంకే రోజులు ఉన్నారా అని అడుగుతుంటుందట. మొదట్లో భయపడేవారట నా మెసేజ్లు వింటూ. ఆ తర్వాత అలవాటు చేసుకున్నారట. ఆయన వచ్చారు, ఆయన్ని లంచ్కి తీసుకెళ్ళాను. ఒక 3 అవర్స్ దగ్గర టైం స్పెండ్ చేశాను. నాకు ఒక అలవాటు ఉంటుంది ఏంటంటే, యేసు ప్రభు గారు శిష్యుల్ని అడిగారు, నా గురించి ప్రజలు ఏమనుకుంటున్నారు, దాన్ని ఇవాల్యుయేషన్ అంటారు. నేను ప్రతి వాళ్ళని అడుగుతాను, ఒక ప్రాముఖ్యమైన వ్యక్తులు అట్టని అడుగుతాను. 3 గంటలు గడిపారు కదా సార్ నాతో, నా గురించి మీరు ఏమనుకుంటున్నారు సార్ అని అడిగాను. ఆయన నాకులాగే మొగమాటం లేని మనిషి. నేను అన్నాను, మీరు మంచిగా చెప్పినా చెడ్డగా చెప్పినా నేను అంగీకరిస్తాను సార్, చెప్పండి అన్న. అప్పుడు ఆయన ఈ మాట చెప్పాడండి, డూ నాట్ ఎగ్జాల్ట్ యువర్ సెల్ఫ్ అన్నాడు. మిమ్మల్ని మీరు గొప్ప చేసుకోకండి అని చెప్పాడండి. ఆయన అలాగ అనగానే నేను హృదయంలో ఏడడం మొదలుపెట్టాను. నాకు ఎవరైనా రండి నువ్వు తప్పు చేస్తున్నావు అని చెప్తే సరిదిద్దుకుంటారు వెంటనే. నేను ఇవాళ 73 సంవత్సరాల్లో కిందకి వెళ్ళకుండా అలాగే అభివృద్ధి చెందని కారణం ఏంటంటే వెంటనే సరి చేసుకుంటారు. కొంతమందికి చెప్తే సరి చేసుకోరు. సరి చేసుకోకపోవడం వల్ల వాళ్ళకి ఇచ్చిన వాక్యం ఏంటంటే, ఎన్ని మార్లు గద్దించిన విన్నవాడు హఠాత్తుగా నాశనం అయిపోతాడు. దేవుడు చెప్తుంటాడు ప్రతి మనిషికి, నువ్వు తప్పు చేస్తున్నావు అని చెప్తాడు. లేదు నేను రైటే అనుకుంటే అది మీకు రైటే కావచ్చు, కానీ అకస్మాత్తుగా మీ మీదకి ఏమొస్తుందండి, నాశనం వచ్చేస్తుంది. రాజు అయిన హిజ్కియా దగ్గరికి యోషియా వెళ్తాడు. యోషియా ఎవరండి? ఈజ్ అన్ ఆర్డినరీ ప్రాఫిట్, కింగ్ ప్రాఫిటే. రాజులకు ప్రొఫెషనల్ చెప్పేవాడు, లేకపోతే రాజు కోటలోకి వెళ్ళాడు కదా. కానీ ఈజ్ అన్ ఆర్డినరీ మ్యాన్. రాజు చూస్తే చట్టం ఆయన చేతులు ఉంటుంది, లా ఆయన చేతులు ఉంటుంది, ఆయన ఏమైనా చేయగలడు. వాడు పేక తీసేయండి తీసేస్తారు. కానీ హిజ్కియా ఏం చేశాడండి, చెప్పగానే గోడ వైపు తిరిగి కన్నీరు గార్చి ప్రార్థన చేశాడు. లేదా చరిత్రహీనుడు అయిపోయాను. ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ చెప్తున్నాండి, ఇది నాకు ఈ మెసేజ్. అది నాకు ఆయన చెప్పగానే హృదయంలో ఏడ్చాను. నేను ప్రభువుని అడిగాను, ప్రభు నేను ఎక్కడ తగ్గించుకోవాలి, ఎక్కడ సరి చేయబడాలి. అలాగే ఒక 2 పెద్ద పాస్టర్లతో నేను షేర్ చేసుకున్నాను. ఇలాగ పలానా ఆయన చెప్పాడంటే వాళ్ళు కూడా వాళ్ళ అభిప్రాయాలు చెప్పారు నాకు. నా భార్యతో షేర్ చేసుకున్నాను, నా కొడుకుతో షేర్ చేసుకున్నాను. ఆవేళ నుంచి కన్నీటి ప్రార్థన చేస్తున్నాను. నేను ఒకటి సూటిగా ఏంటి నమ్ముతానంటేనండి, ఘనత ప్రభావాలు ఎప్పుడు దేవుడివే. ఏ మనిషి దేవుని ఘనతని దొంగిలించలేడు, అది సాధ్యం కూడా కాదు. అయితే నాకు ఒక కాన్ఫిడెన్స్ ఉంటుంది ఏంటంటే, భక్తి నాలో లేకపోతే, ఒకవేళ దేవుడు నేను వ్యతిరేకంగా ఉంటే దేవుడు నన్ను మొత్తేస్తాడు కదా, కొట్టేస్తాడు కదా అని ఒక ఆలోచన ఉంటుంది నాకు. దానికి నా సమర్థన ఏంటంటే, నాకు బీపీ లేదు, రోగాలు లేవు, ఆరోగ్యంగా ఉన్నా, దేవునిలో బాగున్నాను అనేది ఒక నమ్మకం. అదో పెద్ద పాస్టర్ గారితో షేర్ చేసినప్పుడు, ఇవాళ పెద్ద పెద్ద మెగా చర్చ్ పాస్టర్లు కూడా పనికి మళ్ళీ అందరికీ తెలుసు, దేవుడు వాళ్ళని ఎందుకు మొత్తలేదు అని అడిగాడు. అని ఆయన ఒక విషయం చెప్పాడు ఏంటంటే, గాడ్ విల్ గివ్ ద లాంగ్ రోప్. దేవుడు ఏంటంటే టైం ఇస్తాడు ప్రతి వాడిని. నేను ఒక స్పెషల్ వ్యక్తినండి ఈ ప్రపంచంలో. ప్రత్యేకంగా విక్టర్ ప్రభాకర్ లాంటి వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. వెళ్ళి మీద లెక్క పెట్టొచ్చా నేను చెప్తాను. చిన్నప్పటి నుంచి ఒక పద్ధతి కలిగిన వాడిని. నేను 4వ క్లాస్ చదువుతునేటప్పుడే
కరపత్రాలు పంచి సువార్త ప్రకటించాడు 4వ క్లాస్ చదివినప్పుడే. అప్పుడు చాలు మొదలు బస్ స్టాండ్ దగ్గర అప్పుడు ప్రైవేట్ బస్సులు ఉండేవి, ఆర్టీసీ బస్సులు లేవు. ఆ బస్ డ్రైవరు అని మరి క్రైస్తవుడో ఏంటో తెలియదు, నన్ను పైకి రమ్మన్నాడు బస్సులో. చిన్నపిల్లని ఆ బానెట్ మీద కూర్చోబెట్టాడు. నాకు యేసుప్రభు గురించి చెప్పు అన్నాడు. నేను యేసుప్రభు గురించి చెప్పేస్తున్నాడు, ప్రసంగం చేశాను 4వ క్లాస్. మా అమ్మ కెనేడియన్ బాప్టిస్ట్ మిషన్ వాళ్ళ దగ్గర సువార్థికురాలుగా పనిచేసేది. మా అమ్మతో పాటు నేను సువార్తకి వెళ్ళేవాడిని, చిన్నపిల్లాడు. మా అమ్మ అలా చెప్తుంటే వినేవాడిని. నాకు అనిపించదు నేను పెద్ద ఇలాగా సువార్త చెప్పాలి, ఇలా చెప్పాలి అనేది నాకు చిన్నప్పటి నుంచే ఉండేది. మా అమ్మ వేకువజామున లేచి ప్రార్థన చేస్తుండేది, ఏడుస్తూ ప్రార్థన చేస్తుండేది. నేను అనుకున్నా మా అమ్మలాగే నేను ప్రార్థన చేయాలి అనుకున్నాను. నన్ను బాగా గమనించండి, నాన్ వెజిటేరియన్ మానేయాలి అని అనుకున్నాను అంతే, తప్పని మానేశాను అంతే. ఇక ఎంత శోధన వచ్చినా ట్రంప్ గారు అమెరికా ప్రెసిడెంట్ వచ్చి నాతో కూర్చొని నాన్ వెజ్ తిన్నాను. కాఫీ టీలు మానేశాను, ఎవడు చెప్పినా నేను తాగనండి అంతే. అలాగే కూల్ డ్రింక్స్ కూడా మానేశాను. మనం ఒక నెల గృహదర్శనకి వెళ్తే పాస్టర్ గారు మీకు పల్పివారం ఇష్టం కదా, అమ్మ మానేశాను అమ్మ డ్రింక్లు అని చెప్పి. దేవుని కార్యాల్లో కూడా అలాగే పౌరుషంగా ఉంటాను నేను, చాలా పౌరుషంగా ఉంటాను అనమాట. ఈ మాట ఆయన నాకు చెప్పినప్పుడు నా మట్టి నేను చాలా పరీక్షించుకున్నానండి, ఏడ్చానండి. గత 3 నెలల నుంచి ఏడుస్తున్నాను అనమాట, కారణం ఉండదు, కేకలేసి ఏడుస్తాను, గట్టిగా ఏడుస్తాను. 80% ఏడుపుకి కారణం తెలియదు నాకు, 20% ఏడుపుకి కారణం తెలుస్తుంటుంది. అయితే నేను పెద్ద పాస్టర్ గారితో విషయం పంచుకునేటప్పుడు ఆయన నాకేం చెప్పాడంటే, ఇవన్నీ విని కరెక్టేనండి అని చెప్పింది రైటే, కానీ మీరు ఇవన్నీ చెప్తుంటే నాకు ఒక విషయం అర్థమవుతుంది సార్ మీ గురించి అన్నాడు. ఏంటి సార్ అన్నాడు. దేవుడు మిమ్మల్ని మహిమ సేవలో వాడుకోవడానికి సిద్ధపరుస్తున్నాడు సార్ అని చెప్పాడు. అందుకే నన్ను చాలామందిని వదిలేస్తున్నాడు, దేవుడు తీసేస్తున్నాడు, పంచేరు నీ దగ్గర ఉండడానికి తీసి పడేస్తున్నాడు. ఇవాళ స్ట్రైట్గా నేను చెప్పాలంటే నేను ఒంటరిని. అదేంటండి పాస్టర్ గారు, మీకు మంచి భార్య ఉంది కదా, కొడుకున్నాడు కదా, కోళ్ళు ఉన్నారు కదా, మనడు అంటే ఐ కెన్ సే ఐఎమ్ అలోన్. 73వ కీర్తన 25వ వచనంలో దావీదు గారు ఆ మాట చెప్తున్నాడు. ఏంటండి, ఆకాశం మంది నీవు తప్ప నాకెవరున్నారు, నీవు నాతో ఉంటే నాకు లోకంలో ఏంటి అక్కర్లేదు. దావీదుకి చుట్టాలు లేరా? దావీదుకి బోల్డ్ మంది బంధువులు ఉన్నారు. ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ చెప్తున్నాడండి, నా మైక్లో ఉంటున్న వాళ్ళు కూడా చెప్తున్నాడు, ఎప్పుడు ఒంటరివే. ఈ అహంకారాలు గర్వాలు ఎందుకు ఉంటాయంటేనండి, మా నాన్నగారు చిన్నప్పుడు ఒక కథ చెప్పారు మాకు. ఏంటంటే ధన గర్వము జన గర్వము మనుషులకి అహంకారం తీసుకొస్తుంది. జనగర్వం అంటే నా కుటుంబం ఎంతమంది, నా వెనకాదులు ఎంతమంది ఉన్నారు, నేను రాజుని, నేను ఏది చెప్తే నా ఇంట్లో అందరూ వింటారు, నేను ఏది చెప్తే అందరూ వింటారు, పాస్టర్ కూడా నా మాట వినాలి. పాస్టర్ మీద కేకలేస్తారు చాలామంది, పాస్టర్కి శాసిస్తారు, ఇలా చెయ్యరా అని చెప్తారు పాస్టర్ కొంతమంది. కారణం ఏంటంటే జనగర్వం. నాకు ఇంట్లో 20 మంది ఉన్నారు, 15 మంది ఉన్నారు, అహంకారం ఉంటుందని. ధనగర్వం ఇది మీకు నేను చెప్పవసరం లేదు. డబ్బులు ఉన్న వాళ్ళు చూడండి, మీ బంధువుల్లో చూడండి, బాగా డబ్బు సంపాదించిన తర్వాత మీరు వెళ్ళి బాపాని పలకరిస్తే నువ్వెవరితో అని అడుగుతారు. బంధుత్వాలు లెగ్జారు, డబ్బు ఉన్న వాళ్ళకి మనుషులు కనిపించరు. డబ్బు నన్ను వెళ్ళి పలకరిస్తాడు, ఏమనుకుంటాడంటే నన్ను డబ్బు అడుగుతాడేమో అని భయపడతాడు. డబ్బు ఉన్న వాళ్ళకి స్వతహాగా అహంకారం అనేది ఉంటుంది. దాన్ని మా ఫాదర్ ఎలాగ డిస్క్రైబ్ చేసాడంటే ధనగర్వము జనగర్వం, 2 ఉంటాయి, కంపల్సరీగా ఉంటాయి. నాకు లేవంటే కాదండి. ఒక వ్యక్తి అహంకారంగా ప్రవర్తిస్తున్నాడంటే వాడి వెనకాల మనుషులు ఉన్నారనమాట, అంతే. ఒక వ్యక్తి అహంకారంగా ప్రవర్తిస్తుందంటే డబ్బు ఉందన్నమాట వాడు వెనకాల. దీని గురించి మా ఫాదర్ ఒక కథ చెప్పాడు. ఏంటంటే ఒక గురుకులాల్లో గురువు గారు ఆయన దగ్గరికి శిష్యుడు వెళ్ళాడట ఒకరోజు. గురువుగారు నేను ఒక విచిత్రం చూశాను సార్ అన్నాడట. ఏమిట్రా అన్నాడట. ఉట్టిలు అంటారు, చాలామందికి ఇప్పుడు తెలియదు ఉట్టిలు అంటే ఏటో. పూర్వం రోజుల్లో ఉట్టిలు కట్టేవారు, ఈ ఎలకలకి పిల్లలకి అందకుండా ఆ తినవలసినవి రేపు తినవలసినవి ప్రాముఖ్యమైన ఆ ఉట్లో పెట్టేవారు అనమాట. అవి ఎలకలకి అందం, పిల్లలకి అందం. అయితే ఈ శిష్యుడు చూస్తుంటేనటండి ఒక ఎలక ఇంత ఎత్తున్న ఉట్టి మీదకి ఎగిరి ఆ ఉట్టి మీద సామాన్ తీసుకెళ్ళిపోతుందట. వాడికి చాలా ఆశ్చర్యం కలిగిందట. గురువుగారు
ఎలకేటి సార్, ఈ ఉట్టు మీదకి ఎగిరిడు ఏంటి సార్ అంటే అప్పుడు గురువుగారు నవ్వు అన్నాడట, ఒరే ఒక మనిషికి ధనగర్వం జనగర్వం ఉంటే అలాగే ఉంటారు. ఇవాళ మళ్ళీ నువ్వు అక్కడ మాట కాసి ఆ ఎలక వస్తుంది కదా, అది వెళ్ళిపోయేటప్పుడు దాని వెనకాతలే నువ్వు వెళ్ళు, అది ఎక్కడికి వెళ్తుందో వెళ్ళి చూడంటాడు. ఆడ వెనకాతలు వెళ్తే ఒక కన్నంలో దూరిందట. తెల్లవారు వెళ్ళాడట, గురువుగారు చూసినది అది ఏ కన్నంలోకి వెళ్ళింది. ఒరే నువ్వు నలుగురు తీసుకొని వెళ్ళి గుణపం పట్టుకొని వెళ్ళి అక్కడ తవ్వండిరా అని చెప్పాడు. అక్కడ తవ్వితే ఇన్ని ధాన్యం గింజలు ఉన్నాయట. అంటే ఎలకకి ఏంటండి ధాన్యం గింజలు ఉన్నాయనే అహంకారం అనమాట. అప్పుడు గురువుగారి శిష్యుడికి చెప్పాడట, అరే ఈవేళ కూడా మాటేసి ఆ ఎలకని వెళ్ళి చూడరా అన్నాడట. ఎలక కరెక్ట్ టైంకి వచ్చిందటండి, కానీ రావడమే నీరసంగా వచ్చిందట. ఆ ఉట్టికాసి అలా చూసిందట, ఇలాగంటే ఎగరలేకపోతుందట. ఎగరలేక వెళ్ళిపోయిందట వెనక్కి. మళ్ళీ తెల్లవారి గురువుగారు, సార్ గురువుగారు వచ్చింది సార్ ఎలక, రావడమే నీరసంగా వచ్చింది సార్, ఎగరలేకపోయింది సార్, వెళ్ళిపోయింది సార్. దానికి ఎంతకాలం ఏంటంటే గింజలు అయిన గర్వం, ఆ గర్వం వల్ల ఎగురుతుంది. మనం వెళ్ళి గింజలు తీసాం కదా, దానికి నీరసం వచ్చింది. అదే ఎలక అదే ఉట్టి, కానీ దానికి ఉన్న ధైర్యం ఏంటంటే అంతవరకు నా వెనకాదల గింజలు ఉన్నాయి, బోల్డ్ గింజలు ఉన్నాయి. ఇవాళ మీరు చూడండి, ఆడైనా మగైనా వాళ్ళ వెనకాదల కుటుంబం ఉంటే వాళ్ళ అహంకారానికి అవధులు ఉండవు. వాళ్ళు చాలా అహంకారంగా మాట్లాడతారు. అలాగే డబ్బులు ఉన్న వాళ్ళు చూడండి, చాలా అహంకారంగా మాట్లాడతారు. దాని అంతం ఏంటండి? నాశనమే. దాని అంతము నాశనమే. నాకు అలా మాట్లాడి కానీ ఇవన్నీ నాకు జ్ఞాపకం వచ్చాయండి. కన్నీటి ప్రార్థన చేశానండి, ప్రభువా ఆ లోకాసు వార్త 18వ అధ్యాయంలో ధనవంతుడు వచ్చాడు కదా, దేవుని రాజ్యం పొందడానికి నేను ఏంటి కావాలంటే మీరు సూటిగా చెప్పారు కదా ప్రభా, ఒరే నీకు ఒకటి కొద్దుగా ఉందిరా, నీ డబ్బంతా పేదలకు ఇచ్చారని చెప్పారు కదా, ప్రతి వాళ్ళకి మీరు చెప్పారు కదా ప్రభా, నాకు చెప్పండి ప్రభు అని అడిగానండి. ప్రభుతో మాట్లాడుతాను, ప్రభు నాకు తెలియజేస్తుంటాడు. చెప్పాలంటే ఈ వారం అంతా ఈ మెసేజ్ స్ట్రగుల్ అవుతూనే ఏడుస్తూ ఉదయాన్ని కూడా లేచి వేకోజానే లేచి ప్రార్థన చేసి ఏడుస్తూ, ప్రభువా ఇది నా జీవితంలోంచి నేను ఇచ్చే మెసేజ్ ప్రభువా, ఇది ఎవరికైనా ఒక్కరికైనా ఉపయోగకరంగా ఉండేలాగా సహాయం చేయ ప్రభువా. నేను మీకు చెప్తున్నానండి, దేవుడు మీతో మాట్లాడినప్పుడు మీరు సరి చేసుకోవడానికి ఇష్టపడకపోతే మీరు గమనించుకోలేటంటే మీ నాశనం చాలా దగ్గరగా ఉందని తెలుసుకోండి. దేవుడు నేను హెచ్చరించినప్పుడు నువ్వు సరి చేసుకోవడానికి ఇష్టపడకపోతే నీ నాశనం దగ్గరగా ఉందని తెలుసుకోండి. నా వరకు అది ఇష్టం లేదండి, ఏడ్చాను, ప్రభువుని అడిగాను, అనేక విషయాలు దేవుడు తెలియజేశాడు. నిన్ను నీవు గొప్ప చేసుకోవడం అనే వివరణలో ఆయన చెప్పిందే, ఒమాన్ దేశం నుంచి ఆయన చెప్పిందే ఆ వివరణ, బైబిల్ వివరణ కూడా మీకు ఇస్తానండి. నెంబర్ 1, నిన్ను నీవే గొప్ప చేసుకున్నట్టు ఆ వివరణ. నెంబర్ 1 చదువుతలి, తనను తాను గొప్ప చేసుకోవడాన్ని బైబిల్ విభేదిస్తుంది. ఎవడైతే తను తాను ఎక్కువ చేసుకోవాలనో దానికి బైబిల్ వ్యతిరేకంగానే ఉంటుందండి. బైబిల్ ఏం చెప్తుందంటే తను తాను తగ్గించుకొని వాడు హెచ్చింపడతాడు. నువ్వు గొప్పవాడు అనుకుంటే గొప్పవాడు అయిపో, నువ్వు గొప్పదాని అనుకుంటే గొప్పదాని అయిపోవు. తగ్గింపు నిన్ను పైకి తీసుకొస్తావు తప్ప నీ అహంకారం నిన్ను పైకి తీసుకో. నాశనమునకు ముందు గర్వము, పడిపోవడానికి ముందు అహంకారం అంటాడు. తర్వాత అవమానము, అప్రతిష్ట నివారించడానికి వినయం పాటించాలి. వినయం పాటించకపోతే ఏంటి వస్తుంది? నెంబర్ 1 అవమానం వస్తుంది. నెంబర్ 2 ఏంటి వస్తుందండి? అప్రతిష్ట వస్తుంది. వినయంగా ఉండే నవ్వడం నేను అంటాడండి, ఊరుకున్నోడితో ఊర్లన్నీ సాల్వ్ అంటాడు. నువ్వు అహంకారంగా మాట్లాడితేనే అవతల నీతో మాట్లాడతాడు. నువ్వు అహంకారంగా ప్రవర్తిస్తే వాడు అహంకారంగా నీకు ప్రవర్తిస్తాడు. 3, ఉన్నత స్థానాలను స్వయంగా ఆక్రమించకూడదు. ఇతరులే మనల్ని గుర్తించేలా, ఇతరులు మనం గుర్తించాలా. మనం ఏదో చాలా మంది కూర్చుంటారండి, నేను పాస్టర్ అయిపోయాను, నేను పాస్టర్ దేవుడు పెళ్ళలేదు కదరా నిన్ను, నేను పాటలు పాడమని పిలిచి పాటలు పాడు, నిన్ను బెంచీలు సరదండి బెంచీలు సార్ నువ్వు పాస్టర్ అయిపోతుంటే అది అలాగే అవుతుందండి. అమెరికా దేశంలో నేను పెద్దదొర గారు టీం గారు కారులో వెళ్తున్నాం. అక్కడ మాకు ఒక పూర్ పీపుల్ ఫుడ్ డిస్ట్రిబ్యూషన్ బ్యాంక్ ఉండేదన్నమాట. వెళ్తున్నాం మేము. వెళ్తుంటే టీం గారు ఆయన అన్నాడు,
కారులో ఒక 5 కూర్చున్నాం. సన్, నా వరకు అందరూ లీడర్సే, అందరూ కూడా ఇచ్చేయాలి అన్నాడు. నేనన్నా మంచిదే, ఈ కారుకి ఎన్ని స్టీరింగ్లు ఉన్నాయని అడిగాను. ఒకటే ఉన్నది అన్నాడు. మన 6గురికి 6 స్టీరింగ్లు ఉన్నాయనుక ఎవడెట్టి తిప్పుతాడని అడిగాను. అమ్మో భలేగా అడిగావే అన్నాడు. ఒరే కారుకి ఒకే స్టీరింగ్ ఉంటుందిరా, అది ఒకటే తిప్పాలి, అది అందరూ స్టీరింగ్లు తిప్పేద్దంటే కారు ముందుకు వెళ్తాని చెప్పాను. వీళ్ళు ఎందుకు పాడైపోయి ఇల్లు? భార్య చేతిలో స్టీరింగ్ ఉంటుంది, భర్త చేతిలో స్టీరింగ్, ఈడొకటి చెప్తాడు, ఆవిడ ఒకటి చెప్తుంది, పిల్లలు ఒకటి చెప్తారు, అందువల్ల కారు ముందుకు వెళ్తాం. అప్పుడు నేను చెప్పాను, కారు తొక్కేవాడు ఒకడే ఉండాలి, సంఘాన్ని నడిపించేవాడు ఒకడే ఉండాలి, కుటుంబాన్ని నడిపించేవాళ్ళు ఒకరే ఉండాలి. అండ్ ఏ కుటుంబము స్త్రీలతో నడిపించబడుతుంది ఆ కుటుంబాలకి ఏం చెప్పారండి లోక సామెత? ఆడపెత్తనం మంగళ వాయిద్యం అని చెప్పారు. స్త్రీల చేత నడిపించబడే కుటుంబాలు బాగుపడినవి తక్కువగా ఉంటాయండి, రేర్. చూసుకోండి కావలిస్తే ఆడపెత్తరకు ఉన్న ఇల్లులు అన్నీ కూడా కిందకే వెళ్ళిపోతుంటాయి. హౌస్ అనేది కంపల్సరీగా పురుషుడి చేత నడిపించబడాలి. సేవకుడికి వచ్చేసరికి ఏమన్నాడండి? అధ్యక్షుడు తన గృహమును బాగుగా ఏలువాడై ఉండాలి. పాస్టర్ మస్ట్ రూల్ ద ఫ్యామిలీ. తన భార్యకి చెప్పుకోలేని పాస్టర్ సంఘానికి ఏం చెప్తాడు? తన పిల్లలకి చెప్పలేని పాస్టర్ వాడి సంఘానికి ఏం చెప్తాడు? కనుక చాలా జాగ్రత్తగా మనం ఆలోచన చేసుకోవాలి. మనంతటా మనం పైకి వెళ్ళిపోదాం, నీ అంతటి నేను గొప్పడం అయిపోతాను, అయిపోలేవు. తర్వాత అందరి ముందు తగ్గించబడటం కంటే పై స్థానానికి ఆహ్వానించబడటమే మేలు. పై స్థానానికి ఒకడే నేను ఆహ్వానించాలి తప్ప నువ్వంతటి వెళ్ళిపోతాడంటే అక్కడ నీకు అవమానం కూడా జరుగుతుంది. ప్రభు చెప్పిన మాటలే, నేను చెప్పిన మాటలు కాదు. ఆ విందు యజమాని నేను పిలిచి గౌరవించాలి తప్ప నీ అంతటి నువ్వు వెళ్ళిపోక అక్కడికి కింద వెళ్ళి కూర్చోరా అని చెప్తాడు వాడు. నాశనానికి ముందు గర్వం వస్తుంది, నాశనానికి ముందు గర్వం వస్తుంది, పతనానికి ముందు అహంకారపూరితమైన ఆత్మ వస్తుంది. ఇది ఆత్మ, దురాత్మలు ఒక్కొక్కటి ఒక్కొక్క పని చేస్తుందండి. ఒకటి నిరుత్సాహపరిచే ఆత్మలు, ఒకటి అహంకార ఆత్మ, విమర్శన ఆత్మలు, ఒక దురాత్మలు ఒక్కొక్కటి పని చేస్తుంటుంది. ఇక్కడ ఏ ఆత్మ పని చేస్తుంది చెప్పండి? అది పతనానికి ముందు అహంకారపూరితమైన ఆత్మ వస్తుంది. పతనం, నీకు అహంకారం ఎప్పుడైతే వచ్చిందో యు ఆర్ గోయింగ్ టు డిస్ట్రాయ్. నేను ఎవడు బాగు చేయలేడండి. అండ్ ఆలోచించేయండి, నెబుకద్నెజర్ ఎందుకు పాడైపోయాడండి? వాడికి అహంకారం వచ్చిందాడు, ప్రపంచాన్ని ఏలుతున్నాడు. ఏం చేశాడు? గడ్డి వేసాడు, గడ్డే. అలెగ్జాండర్ 33వ సంవత్సరంలో ప్రపంచాన్ని కాంకర్ చేయడానికి వచ్చాడు. భారతదేశ ఆ పొలిమేరలకు వచ్చాడు, పంజాబ్ ఏరియాకి రాయడానికి. భయంకరమైన రాగం వచ్చింది. 33 ఇయర్స్కి వాడు చచ్చిపోయాడండి, 33 ఇయర్స్కే. కానీ వాడు ఒక సందేశం ఇచ్చాడు ప్రపంచానికి. ఏంటంటే వాడు పెట్టిలో పెట్టిన తర్వాత 2 చేతులు పైకి పెట్టమన్నాడు. అక్కడ ఒక సేయింగ్ రాయించాడు, ఏంటంటే అలెగ్జాండర్ వట్టి చేతులతో వచ్చాను, వట్టి చేతులు తెలియదు. అండ్ నీ డబ్బు నీతో రాదు, నీ ఆస్తులు నీతో ఎవడన్నా అనుకోండి, పొరపడకండి, ఏవి రావు. ఆ 3 గొయ్యిలో పడేసారు అంతే. నేను తీసుకెళ్ళి నీ బిల్డింగ్స్ నీతో రావు, నీ ఉద్యోగాలు నీతో రావు, నీ కార్లు నీతో ఏవి నీతో రావండి. ఎవడైనా పట్టుకెళ్ళాడేమో చరిత్రలో చూడండి, ఎవడు పట్టుకెళ్ళలేదు. నువ్వు తింటున్నా చూసా 4 మెతుకులు రోజుకి, అదే నీకు ప్రాప్తి. ఆ జ్ఞానం ఉంటేనండి దేవుడు నేను ఆశీర్వదిస్తాడు. తర్వాతమా దేవుని హస్తం క్రింద మిమ్మల్ని మీరు తగ్గించుకోవాలి. దేవుని హస్తం కింద ప్రతి వాడు తగ్గించుకోవాలండి. ఎవడు దీనుడై నా స్వరము విని వణుకుచుండునో వాడినే నేను దృష్టిస్తాను. అంటే నా వరకు అయితే ఏడ్చి ప్రార్థన చేస్తానండి. ఈయన చెప్పేసి వెళ్ళిపోయాడు కానీ అమ్మ భయం నాకు. అందువలన ఆ వేళ నుంచి అలా నన్ను నేను పరీక్షించుకుంటున్నాను. నేను పౌలు గారు గొప్ప వ్యక్తి అండి. కొత్త నిబంధనలో చూస్తే యేసు ప్రభు గారి తర్వాత అటువంటి పర్సనాలిటీ పౌలు గారు. అలాంటి గొప్ప వ్యక్తి ఏమంటున్నాడండి? సువార్త ప్రకటించి కడకు నేను భ్రష్టుడిని అయిపోతానేమో అని తాను పరీక్షించుకొని నలుగొట్టుకుంటున్నాడు ఏంటండి. అందుకే పౌలు మహాభక్తుడిగా గొప్ప వ్యక్తిగా ఉన్నాడు ఈవాళకి కూడా. నీ అహంకారం అనేది నేను తీసుకెళ్ళిపోదాను కిందకి. అడ్రస్ లేకుండా పోయారండి అహంకారం. ఓల్డ్ మందిని చూశానండి. మెయిన్ ఆడవాళ్ళు అహంకారమైన స్త్రీలకండి ముందు భర్త చచ్చిపోతాడండి. దానికి భర్త లేని లోటు చూపిస్తాడు ఈ అహంకారమైన ఆడవాళ్ళకి ముందు. మళ్ళీ ఎలాంటి భర్త చచ్చిపోడు, మంచి ఉన్నత స్థితిలో ఉన్నాడు, పలుకుబడి ఉన్నాడు, చచ్చిపోతాడండి. దీన్ని ఎవడు లెక్క చేయడు. అప్పుడు నేను చెప్తున్నానండి, అహంకారాలు వదులుకోండి. హస్బెండ్ ఈజ్ అ క్రౌన్ ఫర్ యూ. నీ భర్తని కిరీటం అండి వాడు. ప్రతి వాళ్ళు కూడా అండి ఇవాళ స్త్రీలకి భర్తలంటే గౌరవం లేదండి. అండి పాత రోజులు చూడండి, ఏంటంటే చరణదాసి అనేవారు భార్యని. ఏం చేసేవారండి? తెల్లవారు లెగ్గానే భర్త కాళ్ళకి వెళ్ళి నమస్కారం పెట్టేవారు.
ఏంటి తెల్లవారు లెగ్గానే ఆ పుస్తుల తడి తీసి కళ్ళకు అద్దుకునేవారు. అంటే భర్త ఉంటేనే నాకు గౌరవం. నీ వాళ్ళు ఆవిడకి కావాలండి ఆడు ఆ తండ్రే చెప్తాడు, నీకెందుకు మాట అవసరం లేదమ్మా అని చెప్తాడు. అలాంటి భ్రష్టు లేని తల్లిదండ్రులు కూడా ఉన్నారు. వివాహం అనేది ఏంటంటేనండి 100 ఏళ్ళ పంట. అమెరికా దేశంలో నేను ఒకరోజు ఒక సీనియర్స్ దీనికి 12th క్లాస్ వాళ్ళకి చెప్పడానికి వెళ్ళాను 45 మినిట్స్ స్కూల్లో. అప్పుడు అక్కడ ఇదే చెప్పాను, వివాహం అనేది. వాళ్ళు నన్ను అడిగారండి, మీ భారతదేశంలో వివాహాలు అరేంజ్డ్ మ్యారేజ్ చేస్తున్నారు, ఎలా కలిసి జీవిస్తారని. నేను చెప్పాను, మీ అమెరికా దేశంలో డేటింగ్లు చేసి సహజీవనాలు చేసి పెళ్ళిళ్ళు చేసుకుంటున్నారు కదా అంటే ఒకరినొకరు అర్థం చేసి చేసుకుంటున్నారు కదా. అవునన్నారు. మరి ఎందుకు పెళ్ళిళ్ళు చేసుకుని 50% పెళ్ళిళ్ళు విడాకులు అయిపోతాయని అడిగాను. మళ్ళీ 50% పెళ్ళిళ్ళు చేసి మళ్ళీ 50% విడాకులు అయిపోతాయి. అమెరికాలో మీరు ఏ స్త్రీని వెళ్ళి అడగండి, 5వ భర్త గురించి 7వ భర్త గురించి ప్రార్థన చేయమని అడుగుతుంది. వాళ్ళకి ఏంటంటే 6 డజన్ పెళ్ళిళ్ళు చేసుకుంటారు. ఆ జాడ్జి ఇవాళ మన దేశం కూడా వచ్చేసింది. అందరు కూడా ఆడపిల్లలు ఇవాళ భర్తలతో కాపురాలు. ఎందుకంటే అటువంటి భ్రష్ట కుటుంబాల నుంచి వస్తారు వాళ్ళు. భర్త విలువ తెలియదు. మంచి భర్తని ప్రేమిస్తే అండి, మంచి భర్తని ఏ భార్య ప్రేమిస్తుందండి? మంచి భర్తను అందరి భార్యలు ప్రేమిస్తారండి. ఆడు మంచివాడు కాకపోతే కదా నువ్వు ప్రేమించాలి. విశ్వాసులైన భార్య అవిశ్వాసి అయిన భర్తను తన విశ్వాసం మార్చుకుంటుంది. కనుక ఇవాళ ఏముందండి, పెళ్ళి అంటే 100 ఏళ్ళ పంట కాదు. ఇప్పుడు పెళ్ళి అంటే 100 ఏళ్ళ మంట. ఆడవాళ్ళు చెప్తున్నారండి. ఇవాళ ఆడపిల్లల తల్లిదండ్రులు ఎంత బాధపడిందో తెలియదు, దానికి చెప్పలేరు, దాని మాట విందు, సమాజంలో బుర్ర ఎత్తుకోలేరు. ఏం చేస్తారు? ఏం చేయలేని పరిస్థితి ఇవాళ చిన్న కుటుంబాలకు పెద్ద కుటుంబాల పరిస్థితులు అలాగే ఉన్నాయి. ఏటమ్మా చదువుది? దేవుని హస్తం క్రింద మిమ్మల్ని మీరు తగ్గించుకోవాలి. తగ్గింపు అనేది ఉంటేనే నువ్వు బ్రతకగలబండి. నేను గొప్పవాడిని అంటే నువ్వు ఎవ్వడికి గొప్పడు కాదండి. అంటే మీరు ఆడవుడు ఈడవుడు అన్నారు అనుకోండి, నువ్వెవడని కూడా వస్తుంది తర్వాత లాస్ట్లో వస్తుంది. నా యూత్ డేస్లో మంచి ఆర్గనైజేషన్ చేసేవాడిని. ఒక పెద్ద మీటింగ్ కండక్ట్ చేసి ఏవిఎన్ కాలేజీలో నైట్ కాలేజీ ప్రొఫెసర్ ఆయన, పెద్ద ఆయన, చాలా పెద్ద ఆయన, లీడర్ కూడా ఆయన. నేను ఒక మీటింగ్ ఆర్గనైజ్ చేశాను. అందులో కొంతమందికి ఫెలిసిటేషన్స్ సన్మానం చేసాం. ఆయన కోపం వచ్చినట్టు ఉంది. ఆసిల్మెట్ పెట్రోల్ బంక్ దగ్గర నాకు ఎదురేయండి. చాలా పెద్ద ఆయన, అంటే నాకంటే మా నాన్నగారు వైస్ స్టేజ్ అనమాట, పెద్ద లీడర్ ఆయన. నేను అంకులు మన మీటింగ్ రాలేదు ఆయన. ఏటా మీటింగ్ అన్నాడు. ఆడేమొచ్చి ఆడు గనపరుస్తారా, నువ్వు పెద్ద లీడర్వా అన్నాడు. అంకుల్ కొద్ది 2 నిమిషాలు స్కూటర్ పక్కన పెట్టండి అని చెప్పండి అన్నాను. ఎవరి గురించి? కరస్పాండెంట్ కోర్స్ డైరెక్టర్. ఆడ ఒక పెద్ద నాయకుడా అన్నాడు. అలాగే అంకుల్. అలాగే ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాలో జనరల్ మేనేజర్గా చేశాడు, ఆయన్ని కూడా పిలిచాడు. ఆడ గొప్పడా అన్నాడు. ఫుడ్ కార్పొరేషన్ ఇండియా జనరల్ మేనేజర్ అయినా. తర్వాత బైబిల్ హౌస్ మేనేజర్, ఆడ గొప్పడా అన్నాడు. అయిపోయింది అంకుల్ అని. అయిపోయింది అంకులు గొప్పడని అడిగారు కదా, 4వ దవడసి నువ్వు గొప్పడు అని వస్తుంది. అంకులు నువ్వేంటో నీకు తెలియదు, నేను చెప్తాను వినాను. యువర్ ఆఫ్టర్ ఆల్ ఒక MA చేశాడు నువ్వు అంతే. ఏవిఎన్ కాలేజ్ నైట్ కాలేజీ లెక్చరర్వి. యువర్ ఆఫ్టర్ ఆల్. ఆ డౌడు ఈ డౌడ్ అంటే నువ్వోడని కూడా వస్తుంది. చదవా తర్వాత సరి అయిన సమయంలో దేవుడు మిమ్మల్ని హెచ్చిస్తాడు. దేవుడు హెచ్చించడానికి టైం ఉంటుందండి. నువ్వు అనుకునే టైంలో జరగవు. రోమ్ కెనాట్ బిల్ట్ ఇన్ ఏ డే. రోమ్ అనే మహానగరం ఒక రోజులో కట్టలేదు. అలాగే విక్టర్ ప్రభాకరన్ ఒకసారి ఇలాగ పెద్ద నాయకుడు అయిపోలేదు. సరి అయిన టైంలో దేవుడిని చేస్తాడు. తనను తాను ప్రచారం చేసుకోవడం కంటే దేవుని గుర్తింపుకు వదిలేయాలి. నువ్వు గురించి గొప్ప చెప్పుకోవడం కదా, దేవుని గుర్తింపు వదలండి. దేవుడు నేను గణపరచాలండి. అంటే సమూయేలు వెళ్ళాడు, ఆ యోషియా ఏంటి పెద్ద పెద్దవాళ్ళు అందరూ, పెద్ద బాడీలో అందరూ వచ్చారు. ఈడు అనుకుంటాడు. ఈవిడు కాదు, దేవుడు పంపించాడు. దేవుడా నువ్వు పంపించు, ఎవరు కాదని వస్తున్నావు. మరి సార్ ఎవరైనా ఉన్నారా సార్? ఎస్సీ గారు ఒకడు ఉన్నాడు సార్, ఆడేట్ చేశాడు, గొర్రెలు కాస్తున్నాడు సార్, ఆయన కేకేయండి సార్. బుడతాడు, చిన్న కొంటాడు, పని దేవుడు చేస్తాడు. ఈడే
వీడే నేను ఏర్పరచుకున్నవాడు అంటాడు. దేవుడిని ఏర్పరచుకోవాలి. నీ గొప్పలు నువ్వు చెప్పుకుని నేను గొప్పని అయిపోనండి, నువ్వు గొప్పతనం అయిపో. వినయాన్ని పాటించాలి, వినయాన్ని పాటించండి. అది మీకు గౌరవాన్ని తెస్తుంది. ఎప్పుడైతే నా వినయం పాటించో అది గౌరవం తీసుకొస్తుందండి. అండ్ ఒకసారి నేను కారులో వెళ్తున్నానండి. ఆ కార్లు చాలా ఖరీదైన కార్లు, అందరూ కొనుక్కోలేరు. అలాంటి కార్లు కొనుక్కొని మెయింటైన్ చేయలేరు. నా ఎదురుగా ఒక డొక్క సైకిల్ కూడా వెళ్తున్నాడండి. అది సైడ్ ఇవ్వట్లేదు నాకు, నేను ఆరుని కూడా కొట్టలేదు. ఆడు ఆయన కారులో వెళ్తాడు, నాకు అసలు ఇలా చూస్తున్నాడు, ఇలాగ అంటున్నాడు, నాకు అసలు ఇలాగ అంటున్నాడు. ఆడు ఆయన కాదు స్లోగా వెళ్తున్నాడు. కొంత దూరం వెళ్ళిన తర్వాత ఏమనుకున్నాడు, ఒకసారి నాకు అసలు వెళ్ళిపా అన్నాడండి. నేను స్లోగా ఆడి కారు పక్కకి తీసుకెళ్ళి గ్లాస్ దించి థ్యాంక్ యూ సార్ అన్నాడు. నాకు అది చూసి ఆశ్చర్యం చూస్తున్నాడు. కారణం ఏంటి తెలుసండి, ఆడ నా ముందు వెళ్తుంటే నేను డొక్కు సైకిల్ మీద వెళ్ళి రోజు జ్ఞాపకం చేసుకున్నాను. ప్రభా, ఇంత ఖరీదైన కారులో వెళ్ళడానికి అర్హుని కాదు నేను ఆడలాగా ఒకసారి ఆ డొక్కు సైకిల్ మీద వెళ్ళాను ప్రభా అని ఆ డొక్కు సైకిల్ గౌరవించానండి. నీ గౌరవం ఎప్పుడు వస్తుందో తెలుసమ్మా, ఎదుటి మనిషిని గౌరవిస్తే నువ్వు గౌరవించబడతావు. నీకు నోరు ఉంది కదా అని వెనకాదలు జనం ఉన్నారు కదా, నీ ఎదుటి మనిషిని హేళన చేసి నువ్వు హేళన చేయబడతావు. రెస్పెక్ట్, యూ విల్ గెట్ రెస్పెక్ట్. గౌరవించండి, మీరు గౌరవం పొందుతారు. తర్వాతమ్మా, సరైన సమయంలో దేవుడు నిన్ను గణపరుస్తాడు. సరి అయిన సమయంలో గాడ్ విల్ హానర్ యూ. అండ్ దేవుడు నేను గణపరిచి దేవుడు ఆపిలేడండి. దేవుడు నేను గొప్ప స్థానంలో పెడితే దేవుడు ఆపలేడు. అండ్ చిన్న పిల్లడు యుద్ధం చూడడానికి వెళ్ళాడు. అది యుద్ధ సైనికుడు కాదు, యుద్ధం చేయలేడు కూడా. కానీ దేవుడు ఆయన గణపరిచాడు అక్కడ ఆ చిన్నపిల్లోడిని. ఆ గొలియోత్ అనే గొప్ప వ్యక్తిని చంపడానికి కొన్ని వాడుకున్నాడు దేవుడు. కనుక దేవుడు గణపరచాలి. దేవుణ్ణి గణపరచకపోవుట అనే విషయం గురించి కొన్ని చెప్తున్నాడండి. నంబర్స్ సంఖ్యాకాండము 20 అధ్యాయము 8, 11, 12 వచనాలు. నీవు నీ కర్రను తీసుకొని నీవును నీ సహోదరుడైన అహరోనును. ఇది ఎక్కడండి, మోషే కథలోకి వెళ్తున్నాడు. ఆ ఓమన్ ఆయన ఈ కథలోకి చెప్పాడు. అంటే ఆయన చెప్పిన మాటకి కథ కూడా చెప్పాడు. చదవమా మళ్ళీ. నీవు నీ కర్ర తీసుకొని నీవును నీ సహోదరుడైన అహరోను ఈ సమాజాన్ని పోగు చేసి వారి కన్నుల ఎదుట ఆ బండతో మాట్లాడు అది నీళ్లనిచ్చును. వారి కొరకు నీళ్లను బండలో నుంచి రప్పించి సమాజమునకును వారి పశువులకును త్రాగుటకిమ్ము. దేవుడు ఏం చెప్పాడండి, ఆ బండతో నువ్వు వెళ్ళి మాట్లాడరా అని చెప్పాడు. తర్వాతమా అప్పుడు మోషే 11వ వచనం. అప్పుడు మోషే తన చెయ్యి ఎత్తి 2 మారులు తన కర్రతో బండను కొట్టగా సమృద్ధిగా ప్రవహించెను, సమాజమును పశువులను త్రాగెను. అండ్ దిస్ ఈస్ ద మిస్టేక్ సిన్ మోసెస్ డిడ్. అదే మోసే చేసిన అతి భయంకర నేరం అది. ఏంటంటే దేవుడు మాట్లాడరా అన్నాడు. జనాలు గోల్ చేస్తున్నారు, ఆయన బాధ పెడుతున్నారు. చికాకు వచ్చింది, కొట్టాడు 2 సార్లు. దాని ఫలితం ఏంటమ్మా, 12 వచ్చేదమ్మా. అప్పుడు యెహోవా మోషే అహరోనులతో మీరు ఇశ్రాయేలీయుల కన్నుల ఎదుట నా పరిశుద్ధతను సన్మానించినందుకు నన్ను నమ్ముకొనకపోతిరి గనుక ఈ సమాజంలో నేను వారికి ఇచ్చిన దేశంలోనికి మీరు తోడుకొని పోరని చెప్పాను. ఆలోచన చేయండి, వాట్ ఈస్ ద బిగ్గెస్ట్ సిన్ మోసెస్ డిడ్. ఏడు గొప్ప పాపం చేశాడు మోషే. ఆదాములు ఏం గొప్ప పాపం చేశారండి? మన దృష్టిలో అది పాపమే కాదు. మన పిల్లల్ని భయంకర భ్రష్టత్వం పిల్లలు మనం సపోర్ట్ చేస్తాం. వాళ్ళు ఏం పాపం చేశారు? ఆదాములు తినవద్దు అంటే తిన్నారు. మీరు ఇంట్లోని ఏదో స్వీట్లు అవి చేస్తారు, అన్నీ చేసి ఆ డబ్బా పెట్టి ఆ పిల్లడికి చేస్తారు, అరే చేదురా విశ్వరా తినవద్దురా అంటే అలాగే మమ్మీ అంటాడు. మీరు ఎలాగ వెళ్ళగానే అరే తమ్ముడు మమ్మీ ఇది విషం అని చెప్పిందిరా అని తీసి తినేస్తుంటారు. విషం అని చెప్పి తినేస్తుంటారు. అప్పుడు వచ్చి మీరు ఇంట్లోంచి వెళ్ళిపోండి, ఏదైనా వనంలోంచి ఆదామోలు తగిలిసాడు దేవుడు, మీరు ఇంట్లోంచి వెళ్ళిపోండి అంటాడు ఈ లడ్డూల గురించి. అది పాపం కాదు సార్ మనకైతే. కానీ దేవుడు ఏమంటున్నాడండి, ఆజ్ఞ అతిక్రమమే పాపం అన్నాడండి. ఏంటి నేను ఎందుకు ఏడ్చానంటే నేను తెలియకుండా తప్పు చేస్తున్నాను ఏడటం మొదలుపెట్టానండి.
నేను రైట్ అనుకోవచ్చు, నేను రైట్ చేస్తున్నాను అనుకోవచ్చు, కానీ నేను తెలియకుండా ఏం తప్పు చేస్తున్నాను ప్రభువా. మోషేకి తెలియలేదు తను ఎంత నేరం చేసాడో, దేవుడు ఎంత సీరియస్గా తీసుకున్నాడు ఒకసారి ఆలోచించేయండి. మీరు సమాజం ఎదుట నన్ను గణపరచలేదన్నాడు. ఏంటి ఆలోచించేయండి. నీవు నేను వాగినంతకాలం, పొగరున్నంతకాలం పర్వాలేదు. నేను తెలుగులో ఒక సామెత ఉంటుంది, విధితో మనం ఆడుకున్నంతసేపు బాగుంటుందట, విధి మనతో ఆడుకుంటుంది చూసారా, అప్పుడు నీకు అసలు తెలుస్తుంది. నీకెవడో సహాయం చేయడు, నిన్నెవడో కాపాడలేడు. తర్వాత భాగంలో చెప్తున్నాడండి, ద్వితీయోపదేశకాండం 32:48 నుంచి 52 వరకు. ఆ దినమున యెహోవా మోషేతో ఇట్లా నేను ఆ దినమున దేవుడు మోషేతో ఇలా చెప్తున్నాడు, యెరికో ఎదుటనున్న మోయాబు దేశమందలి ఆ యెరికో ఎదుటన మోయాబు దేశమందలి అబారీమను పర్వతము, ఆ అబారీన పర్వతము అనగా అంటే నెబో కొండ ఎక్కి, అంటే దానికి నెబో కొండ ఎక్కి నేను ఇశ్రాయేలీలకు స్వాస్థ్యముగా ఇచ్చుచున్న మోషే నేను ఇశ్రాయేలీలకు స్వాస్థ్యం ఇస్తానని చెప్పాను కదా, కనాను దేశమును చూచి ఆ కానాన్ దేశం చూచి నీ సహోదరుడైన అహరోను నీ సహోదరుడైన అహరోను హోరు కొండ మీద మృతి పొంది తన స్వజనుల యొద్దకు చేరినట్లు నీవు ఎక్కబోచున్న కొండ మీద మృతి పొంది నీ స్వజనముల యొద్దకు చేరుదువు. ఏలయనగా మీరు సీను అరణ్యంలో కాదేశు మెరీబా నీళ్ళ యొద్ద. కారణం చెప్తున్నాడు, ఎందుకు నువ్వు అది చూస్తావు దాంట్లోకి వెళ్ళవని చెప్తున్నాడు. కారణం ఏంటి చెప్తున్నాడు చదవమా. ఏలయనగా ఎందుకంటే మీరు సీను అరణ్యములో కాదేశు మెరీబా నీళ్ళ యొద్ద ఇశ్రాయేలీల మధ్యన నన్ను పరిశుద్ధపరచక ఇశ్రాయేలీల మధ్యకు నా మీద తిరుగుబాటు చేసితిరి. ఎదురుగా ఆ దేశమును చూచెదవు, కానీ నేను ఇశ్రాయేలీలకు ఇచ్చుచున్న ఆ దేశంలో నువ్వు ప్రవేశింపవు. మోషే ఆ దేశాన్ని చూస్తా గానే దాంట్లోకి నువ్వు వెళ్ళవని చెప్పాడండి. ఏమండి, నేను 73 సంవత్సరాల తర్వాత ఈ విషయం తెలుసుకున్నానండి. నేను అంతవరకు ఏంటి చెప్తున్నానంటే, మోషేకి దేవుడు అలా చెప్పాడు, మోషే విన్నాడు, కానీ నేనైతే ఊరుకోను, నేను కంపల్సరీగా కానాన్లోకి ప్రవేశిస్తానని చెప్తాను. నేను మోషే ఎందుకు అడగలేదు, ఒకసారి ఆలోచించేయండి. 120 సంవత్సరాలు, 40 సంవత్సరాలు ఐగుప్తు విద్యలు నేర్చుకున్నాడు, 40 సంవత్సరాలు మిద్యాన్లు ఉన్నాడు, 40 సంవత్సరాలు లక్షల మందిని నడిపించాడండి. దేవుడు ఏంటన్నాడండి, మోషేతో స్నేహితుల వలె మాట్లాడాడన్నాడు. మోషే అంత గొప్పవాడండి. ఇవాళకి మనం అనుసరిస్తున్న 10 ఆజ్ఞలు మోషే ద్వారా మనకు వచ్చాయి. ఈజ్ అ గ్రేట్ మ్యాన్. ఏంటి, నేను ఎంత ఏడ్చాను తెలుసండి. అంటే మోషే 120 సంవత్సరాల జీవితం పరిచర్య దేవుడు ఒక్క విషయంలో ఇలాగా కొట్టి పడేసాడు అంతేనండి, కొట్టి పడేసాడు అంతే. సౌలా, నీ దృష్టికి నువ్వు అల్పుడిగా ఉన్నప్పుడు నేను రాజుని చేశానురా, నేను చెప్పిన మాట వినలేదు, ఏం చేశాడండి, తీసి పడేసాడు అంతే. దావీదు భయంకరమైన తప్పు చేశాడండి. ఒకటేటండి వ్యభిచారం, రెండేటండి హత్య. దేవుడే చెప్పాడు దావీదుకి, నీవు దేవాలయం కట్టడం అవ్వదు, నీ చేతులు రక్తంతో ఉన్నాయన్నాడు. అండి, నాతాన్ ప్రవక్త వెళ్ళి చెప్పగానే దావీదు మనకులా బుర్రతిరిగా ప్రవర్తించాడండి. ఒక దైవ సేవకుడు నీకు ఒక మాట చెప్పాడంటే నువ్వు వినాలది, నువ్వు వినకపోతే దైవ సేవకుడు నువ్వు పోతావు. ఆ ప్రవక్త అంటే వాడు సామాన్యవాడేనండి. వాడు వెళ్ళి దావీదుకి చెప్పడం చిన్న విషయం, అది చిన్న విషయం అండి. నువ్వు వ్యభిచారం చేసావు, నువ్వు హత్య చేసావు అంటే చిన్న విషయం కాదు. దావీదు ఏం చేశాడండి, తప్పుని కప్పుకొనక ఒప్పుకొని విడిచిపెట్టాడు. అందుకే దావీదు వాళ్ళు మనం మాట్లాడుకుంటున్నాం దావీదు గురించి, అందుకే దావీదు కీర్తనలు ఉన్నాయి బైబిల్లో, లేకపోతే దావీదు చరిత్రహీనుడిగా అయిపోను. నేను చెప్తున్నానండి, నా వరకు నేను నేర్చుకుంది ఏంటంటేనండి, ఫర్ ఎవ్రీథింగ్ ఆయన చెప్పాడు ఒక మాట, అంతేగాని ఎన్ని రోజులు ఏడ్చాను, ఇవాళకి ఏడ్చే ప్రార్థన చేస్తున్నా. ఎక్కడైనా నేను తప్పిపోతున్నానా ప్రభువా, ఎక్కడైనా తప్పు చేస్తున్నానా ప్రభువా, భయం ఉండాలండి, భయం ఉండాలి. ఈ కంపారిజన్లో నేను ఇంకొక వ్యక్తితో ఈ విషయాలు పంచుకునేటప్పుడు ఆ వ్యక్తి ఒక విషయాన్ని బయలుపోసాడు. ఏంటంటే, దావీదు చేసిన పాపం ఏంటండి, ఆయన ఒక్కడికే సంబంధించి. ఆ ప్రవక్త చెప్పిన వరకు అది చేసిన సంగతి ఎవరికీ తెలియదు. మోసే చేసిన నేరం ఏంటంటున్నాడు దేవుడు, ఇశ్రాయేలీయుల సమాజం ఎదుట నీవు నన్ను
గణపరచలేదు. ఇంగ్లీష్లో చక్కని మాట రాశాడండి. యు హ్యావ్ నాట్ ఎగ్జాల్టెడ్ మీ అమాంగ్ ద పీపుల్ ఆఫ్ ఇజ్రాయెల్ అన్నాడండి. చచ్చిపోవాలండి, ఆ మాటకి చచ్చిపోవాలండి ఒకడెవడైనా సరే. అంటే ప్రజల ఎదుట నువ్వు దేవుని మహిమపరచలేదంటే ఎంత నేరం, ఒకసారి ఆలోచించేయండి. దేవుడు చాలా సీరియస్గా తీసుకున్నాడండి. అయ్యో, ఇక్కడ ఉన్న వాళ్ళందరూ, నా మైకులో వింటున్న వాళ్ళు చాలా జాగ్రత్తగా ఆలోచించండి. దేవుడు పిలుపు విషయంలో, వాగ్దానం విషయంలో పశ్చాత్తాపడ్డు. అరే విక్టర్ ప్రభాకర్, జాగ్రత్తగా ఉండు. నువ్వు 73 సంవత్సరాలు నిన్ను నడిపించాను, సరిగా లేకపోతే నిన్ను కూడా నేను విసిరేస్తాను, నువ్వు నాకు అవసరం లేదు. మోసే దేవుడికి అవసరం లేదండి, నేనే ఉండండి, నేనే మాత్రం అండి. యూ షుడ్ హంబుల్ యువర్ సెల్ఫ్. తగ్గించుకోండి, అహంకారాలు పక్కన పెట్టండి. దేవుడు చిన్న విషయంలోనే మిమ్మల్ని తీసి పారేస్తాడండి, చిన్న విషయంలో. ఏశావు తర్వాత దాన్ని శ్రద్ధతో వెతికిని కానీ అది అతనికి దొరకలేదు. ఏమండి, పెద్ద పెద్ద సేవకులు భ్రష్టులు అయిపోయారండి, చరిత్రహీనులు అయిపోయారు పెద్ద పెద్ద సేవకులు. నేను ఎరిగిన పెద్ద పెద్ద కుటుంబాలండి. ఆయన కేజీఎస్ ఆరంభంగా చేశాడు, పెద్ద ఆయన. భర్త చనిపోయి చెప్పాను కదండి, బాగా చదువుకుని ఉన్న స్థితిలో ఉన్న వాళ్ళు పనికిమాల స్త్రీలు పెళ్లి చేసుకుంటారు. ఆవిడ గర్వం వల్ల, ఆవిడ అహంకారం వల్ల భర్త చచ్చిపోయాడు. ఆ పిల్లలండి దిక్కుమాల వాళ్ళు అయిపోయారండి. వాళ్ళు చదువుకోవడానికి ఫీజులకి ఒకళ్ళ ఇంటికి వెళ్ళి కలెక్ట్ చేసుకునేవారండి. హంబుల్ యువర్ సెల్ఫ్. నీ గర్వం నిన్నొక్కనే నాశనం చేయదు, నీ కుటుంబాన్ని నాశనం చేస్తుంది. ముఖ్యంగా స్త్రీలైన వారు. జ్ఞానవంతురాలు తన ఇల్లు కడుతుంది, మూర్ఖురాలు తన చేతులతో నీళ్ళు ఓడబెరికేస్తుంది. చాలా కుటుంబాలు, 80% కుటుంబాలు స్త్రీల వల్లే నడిపించబడతాయండి. 80% కుటుంబాలు స్త్రీల వల్లే నాశనం కూడా అయిపోతాయండి. ఒక 20% ఉంటారండి భర్తలు పరిపాలించే గృహాలు, ఒక 20% ఉంటాయి. అందుకే పౌలు గారు ఎఫ్ఎస్సి సంఘానికి రాసి చెప్తున్నాడు, స్త్రీలారా ప్రభు నకువలే మీ సొంత పురుషులకి లోబడి ఉండండి. ఎక్కడైతే లోబడి ఉండదో అక్కడ వైపరీత్యాలు జరుగుతాయి, కుటుంబ నాశనం అనేది జరుగుతుంది. దేవునిపై తిరుగుబాటు చేయటం, ఇది ఏకంగా ఎవరి మీద అండి తిరుగుబాటు? దేవుడి మీదే అండి. ఇప్పుడు ఒక సంఘం ఉన్నది అనుకోండి, స్వార్థికుల మీద తిరుగుబాటు చేశాడు, పాస్టర్ల మీద తిరుగుబాటు, పాస్టర్ మీద కేకలేస్తాడు. నువ్వు ఎంత భ్రష్టుడు ఏంటో ఒకసారి ఆలోచించేయండి. ఆ పాస్టర్ని నేను అనకపోవచ్చు కానీ ఆ శిక్ష నీకు వస్తుంది రాదా? గ్యారంటీకి వస్తుంది. ఆ యాజకులు చెప్తున్నారు, ఆ దూపం వేయొద్దు రాజా, నువ్వు తప్పు చేస్తున్నావు రాజా. అంటే ఏంటి, రాజు కదా, అహంకారం. ఏమైందండి, ఆ సమాజంలో ఎదుటిగానే సంఘం అందరూ చూస్తున్న వాడి కుష్ఠరోగం వచ్చిందండి. వాడికి వాడి జీవిత చరిత్ర రోజు ధ్యానిద్దాం. వాడు దేవుని యందు భయభక్తులు కలిగినంతకాలం అంచెలంచెలుగా దేవుడు వారిని హెచ్చించెను అంటాడు. తర్వాత ఏమైందండి, వాడికి ఒక్కసారి స్థిరపడగానే హృదయమందు గర్వించి చెడిపోయాడు. ఏంటి, మనకెప్పుడు ఈ పాడుబుద్ధులు వస్తాయంటే ఒక్కసారి డబ్బు చూడగానే, ఒక్కసారి ఘనత రాగానే అహంకారం అనేది వస్తుంది. అక్కడ నీ పతనం అనేది కూడా ప్రారంభమవుతుంది. ద్వితీయోపదేశకాండం 32:51 చదువురా. ఏలయనగా మీరు సీరు అరణ్యములో నీళ్ళ యొద్ద ఇశ్రాయేలీయుల మధ్యన నన్ను పరిశుద్ధపరచగా తిరుగుబాటు చేసి పరిశుద్ధపరచబడప్పుడు తిరుగుబాటు చేశారండి దేవుడి మీద. ఏంటి, ఇక్కడ ఉన్న వాళ్ళందరూ గమనించుకోండి. ఏంటి, నేను ఇవాళ అయితే ఉదయకాలం 8 షేడ్స్ ప్రార్థించే, ప్రభువా నాకు కలిగిన రక్షణ నీ భిక్షే ప్రభువా, నేను ఇవాళ ఇలాగ ఉన్నానంటే మీ భిక్షే ప్రభువా, నాయన తిండి తింటున్నానా మీ భిక్షే ప్రభువా, నాకంటే ఏం లేదు ప్రభువా, ఇంకా నేను ఎక్కడైనా సరి చేయబడాలా సరి చేయండి ప్రభువా, అది కష్టంగా ఉన్నా సరే సరి చేయి ప్రభువా, అది గాయంగా ఉన్నా సరి చేయి ప్రభు అని అడుగుతున్నానండి. ఇవాళ ఉదయాన్నే ఏడుస్తున్నానండి. ఆయన చెప్పేసి వెళ్ళిపోయాడండి, కానీ ఆ వేళ నుంచి అలాగే ఏడుస్తూ ప్రార్థన చేస్తూనే ఉన్నానండి. తర్వాత సంఖ్యాకాండము
27:14 చదువురా. ఏలయనగా సీను అరణ్యంలో సమాజం వాదించినప్పుడు ఆ నీళ్ల యొద్ద వారి కన్నుల ఎదుట నన్ను పరిశుద్ధపరచలేదు, మీరు నా మీద తిరగబడ్డారు కాబట్టి. నీళ్లు సీను అరణ్యమందలి కాదేశులోనున్న మెరీబా జలంలో దేవుడు పదే పదే చెప్తున్నాడండి దాని గురించి. తర్వాత అంటున్నాడండి, అదే నెంబర్స్ సంఖ్యాకాండము 20:24 చెప్తున్నాడు. అహరోను తన పితరులతో చేర్చబడును. ఎందుకంటే మీరు నా మాట వినక తిరుగుబాటు చేసేది కనుక ఇశ్రాయేలుకి ఇచ్చిన దేశమందు అతడు ప్రవేశింపడు. మళ్ళీ ఒకసారి చెప్తున్నానండి, దేవుడు పిలుపు విషయంలో, వాగ్దాన విషయంలో పశ్చాత్తాపడ్డు. ఎవరి రక్షణ వాళ్ళదేనండి. మా నాన్న పాస్టర్ గారు కదా, నేను దేవుని రాజ్యానికి వెళ్ళడానికి వెళ్ళరండి. మా ఆయన భక్తిగా ఉండండి, నేను దేవుని రాజ్యానికి వెళ్ళవండి. మా ఆవిడ భక్తిగా ఉంది కదా, నేను పర్లేదు తాగుతాను, తందనాలు ఆడితే దేవుని రాజ్యానికి వెళ్ళను. ఎవడి రక్షణ వాడిదే. ఎవరి మట్టుకు వాళ్ళే తీర్పు నిలబడాలండి, అంతే. దేవుడు నిన్నే ప్రశ్నిస్తాడు, నన్నే ప్రశ్నిస్తాడు. దట్స్ ఇంపార్టెంట్ థింగ్. ముగింపండి, తీర్పు దేవుని ఇంటి యొద్ద ప్రారంభం. ఈ తీర్పు అనేది ఎక్కడంటే దేవుడి ఇంటి దగ్గర ప్రారంభం అవుతుందట అండి. 1 పేతురు 4:17. 1 పేతురు 4:17. తీర్పు దేవుని ఇంటి యొద్ద ఆరంభమగు కాలం వచ్చి ఉన్నది, వచ్చేసింది ఆల్రెడీ. అది మన యొద్దనే అది ఒకవేళ మన యొద్దనే ఆరంభమైతే దేవుని సువార్తకు అవిధేయులైన వారి గతి ఏమవును అంటే జడ్జ్మెంట్స్ ఆఫ్ గాడ్ విల్ ఫాలో ఆన్ ద పీపుల్. దేవుని తీర్పులని వచ్చేస్తాయి అంటున్నాడు. అది నీ దగ్గరే. విక్టర్ ప్రభాకర్, అది నీ దగ్గర మొదలెడితే ఏంటి నీ పరిస్థితి అంటే ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరు కూడా నేను గొప్పదని అనుకోకండి. దేవుడు ఒక్కసారి నేను డీల్ చేస్తే నిన్నెప్పుడు కాపాడలేడు భూప్రపంచంలో. ఎంత భయంకరమైన మాట అంటే 2వ భాగం చదువుతలి. అది మన యొద్దనే ఆరంభమైతే, ఒకవేళ తీర్పు అనేది విక్టర్ ప్రభాకర్ తోటి ఆరంభమైతే లేదా నీతోటి ఆరంభమైతే దేవుని సువార్తకు ఆయన చెప్పిన మాటలకు అవిధేయులైన వారి గతి ఏంటి? నిన్ను ఎవడు కాపాడతాడండి? నో బడీ కెన్ సేవ్ యూ అండి. ధనవంతుడు నరకానికి పోయాడండి. వాడు ఏమంటున్నాడండి అక్కడ, నాకు ఇంకా 5 సహోదరులు ఉన్నారు, వాళ్ళని నరకానికి రాకుండా లాజర్ని పంపించమంటున్నాడు. నేను మనవి చేస్తున్నాడు, ఇక్కడ ఉన్న వాళ్ళందరూ దేవుడు నాతో మాట్లాడిన మాటలు మీకు కూడా అవసరం అండి. డు నాట్ ఎగ్జాల్ట్ యువర్ సెల్ఫ్. నిన్ను గొప్పగా చేసేసుకోక, గొప్పదాన్ని వనిసుకోక, గొప్పవాడు వనిసుకోక. మీలో ఎవడు గొప్పవాడిగా ఉన్నాడో వాళ్ళందరూ ఏముండండి, తగ్గివాడు ఉండాలి అండి. మన లక్ష్మీవారు ఉన్నాడు, ప్రభు సంస్కరించినాడు, వాక్యం ధ్యానించి యేసుప్రభు గారు ఏం చేస్తున్నాడంటే అక్కడ ఈ పనికి మాలిన వాళ్ళు పాదాలు కడిగారు. ఇక్కడ ఎవరండి? వీళ్ళు పామరులు, ఎన్నికలేని వారు. ఆయన ఎవరండి? సృష్టికర్త, దేవుడు అంటే. దేవుడు పనికి మాలిన వాళ్ళకి పాదాలు కడిగాడంటే ఒకసారి ఆలోచన. నువ్వు ఎక్కడున్నావు, నేను ఎక్కడున్నావు అంటే. నాలో ఘనత ఏముందండి, నీలో ఘనత ఏముందండి? దేవుడు నిన్ను గౌరవిస్తున్నాడు కదా, నేను ఇష్టానుసారంగా మాట్లాడకండి. బీ కేర్ఫుల్. దేవుని చెవులేటండి ప్రపంచం అంతా సంచారం చేస్తుంటాడు. మనం ఏటి మాట్లాడుకుంటాను ఏంటండి. దేవుని కళ్ళు ప్రపంచం అంతా సంచారం చేస్తుంటే మనల్ని చూస్తుంటాయట. షుడ్ బి కేర్ఫుల్. అందుకే ఏంటంటాడండి, యెహోవా యందు భయం కలిగి జీవించాలి, భక్తి కాదు. ఇవాళ మన భక్తి టన్నులు ఉందండి. ప్రార్థన చేయమంటే పరలోక రాజ్యం దించేస్తాం, కానీ నీ అసలు రూపం వేరే ఉంటుంది. అప్పుడు అక్కడ కూడా నువ్వు నీ అసలు రూపమే చూపిస్తూ అక్కడ కూడా అది రియల్, ఇది రియల్ కాదు. నువ్వు చేసిన ప్రార్థన రియల్ కాదు, నువ్వు చేసిన అల్లరి రియల్. అర్థం. చాలా కేర్ఫుల్గా ఉండండి, దేవుని చేతిలో పడకండి. ఆఖరి వచ్చి మళ్ళీ చదివితేది, తీర్పు దేవుని ఇంటి యొద్ద ఆరంభమగు కాలం వచ్చినది. తీర్పు దేవుని ఇంటి ద్వారా ఆరంభమవుతుంది. అది మన యొద్దనే ఆరంభమైతే, అది నీ దగ్గరే, లేకపోతే అది నా దగ్గరే అని అనుకుందాం. అది నా దగ్గరే ఆరంభమైతే దేవుని సువార్తకు అవిధేయులైన వారి గతి ఏమవును? మన పరిస్థితి ఎవడు కాపాడతాడండి? విక్టర్ ప్రభాకర్ని ఎవడు కాపాడతాడండి? నిన్నెవడు కాపాడతాడండి? మనెవడు కాపాడండి? దేవుడు నిన్ను వదిలిస్తానండి. భూప్రజలు ఎవడు నిన్ను కాపాడలేడండి. మన విమోచకుడైనా, మన రక్షకుడైనా, మనల్ని కాపాడేవాడైనా, మనల్ని నిలబెట్టేవాడైనా, మనకి గౌరవాన్ని ఇచ్చేవాడైనా, మన స్థితిగతులు మార్చేవాడైనండి.
కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధ తండ్రి యేసయ్య కృపమేడ, ఇవాళ ఆయన నాతో మాట్లాడారయ్యా. ఒమాన్ దేశం నుంచి నేను ఒక వ్యక్తిని పంపించి నాతో సూటిగా మీరు మాట్లాడారు తండ్రి. ఏడ్చాను ప్రభా, ఏడ్చాను మీ పాద సన్నిధిలో అనేక దినాలు ఏడ్చాను ప్రభా. ఇంకా ఎక్కడైనా నన్ను నేను హెచ్చించుకున్నట్లయితే క్షమించండి ప్రభా, సరిచేయండి ప్రభా, క్రమపరచండి ప్రభా. నీ తీర్పులు నా మీదకి రాకుండా ప్రభా నన్ను కాపాడండి, నన్ను రక్షించండి, సరిచేయండి, క్రమపరచండి. మీకు ఇష్టమైన పాత్రగా నన్ను వాడుకోండి. యేసు పరిశుద్ధ నామములో వేడుకుంటున్నాం తండ్రి.